డ్రాట్స్మెన్ సివిల్ ట్రేడ్కి సంబంధించి భారత్ స్కిల్స్ క్వశ్చన్ బ్యాంక్లోని సెమిస్టర్ 3 నుంచి మాడ్యూల్ 2లోని టైప్స్ ఆఫ్ బిల్డింగ్ అనేటువంటి టాపిక్లోని ప్రశ్నలు చూస్తున్నాం. ఫస్ట్ ప్రశ్న, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద గ్రూప్ ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ వాజ్ క్లాసిఫైడ్? వర్గీకరించబడిన సమూహ సంస్థాగత భవనం పేరు ఏమిటి అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనకు క్వశ్చన్ కన్ఫ్యూజన్గా ఉంది. సో ఇంగ్లీష్లో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ అనేది ఏ గ్రూప్ బిల్డింగ్ కిందికి వస్తుంది అని చెప్పి ప్రశ్న. ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ అనేది ఏ గ్రూప్ కిందకి వస్తుంది అని చెప్పి మనకు ఆప్షన్స్ ఇచ్చారు. ఆప్షన్ ఏ గ్రూప్ సి, ఆప్షన్ బి గ్రూప్ ఈ, ఆప్షన్ సి గ్రూప్ హెచ్, ఆప్షన్ డి గ్రూప్ ఐ అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ అనగా ట్రైనింగ్ ఇచ్చేటువంటి బిల్డింగ్ కావచ్చు, అలాగే కోచింగ్ ఇచ్చేటువంటి బిల్డింగ్ కావచ్చు. సో విద్యను అందించేటువంటి బిల్డింగ్ ఏదైనా కావచ్చు, దాన్ని మనము ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ అని అంటాం. సో ఈ ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ అనేది ఏ గ్రూప్ బిల్డింగ్ కిందికి వస్తుందని అంటే గ్రూప్ సి కిందకి వస్తుంది. ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. విచ్ టైప్ ఆఫ్ బిల్డింగ్ కమ్స్ ఇన్ గ్రూప్ హెచ్? సమూహం హెచ్లో ఏ రకమైన భవనం వస్తుంది అని చెప్పి ఇచ్చారు. సో గ్రూప్ హెచ్కి సంబంధించినటువంటి బిల్డింగ్ కింది వాటిలో ఏ బిల్డింగు అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఆప్షన్ ఏ హజార్డస్ అంటే ప్రమాదకరమైనటువంటి బిల్డింగు, ఆప్షన్ బి ఇండస్ట్రియల్ అనగా పారిశ్రామిక బిల్డింగు, ఆప్షన్ సి స్టోరేజ్ అనగా నిల్వ చేసేటువంటి బిల్డింగు, ఆప్షన్ డి బిజినెస్ అనగా వ్యాపారం చేసేటువంటి బిల్డింగు. సో గ్రూప్ హెచ్ కిందకి ఏ బిల్డింగ్ వస్తుంది అని అంటే స్టోరేజ్ బిల్డింగ్ వస్తుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పార్ట్ ప్యారలల్ బిట్వీన్ బౌండరీ అండ్ బిల్డింగ్? బిల్డింగ్ యొక్క సరిహద్దు మరియు బిల్డింగుల మధ్య ఉన్నటువంటి సమాంతర భూభాగాన్ని ఏమంటారు అని చెప్పి ఇవ్వటం జరిగింది. తెలుగులో సరిహద్దు మరియు భవనం మధ్య సమాంతరంగా ఉన్న భాగం పేరు ఏమిటి అని ఇచ్చారు. అనగా బిల్డింగు మరియు కాంపౌండ్ వాల్ మధ్య ఉన్నటువంటి సమాంతర దూరాన్ని ఏమంటారు అని కూడా మనము అర్థం చేసుకోవచ్చు. సో ఆప్షన్ ఏలో అబౌట్ లైన్ అని అన్నాడు, ఆప్షన్ బిలో సెట్ బ్యాక్ లైన్ అని అన్నాడు, ఆప్షన్ సి ప్లాట్ లైన్, ఆప్షన్ డి ప్లింత్ లైన్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ మనకు బిల్డింగుకి అలాగే కాంపౌండ్ వాల్కి మధ్య ఉన్నటువంటి దూరాన్ని మనము సెట్ బ్యాక్ లైన్ అని అంటాం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద ఫార్ములా ఫర్ కార్పెట్ ఏరియా? కార్పెట్ ప్రాంతానికి సూత్రము ఏమిటి అని చెప్పి ప్రశ్న ఇవ్వటం జరిగింది. ఆప్షన్ ఏ టోటల్ ప్లాట్ ఏరియా మైనస్ సర్క్యులేషన్ ఏరియా, ఆప్షన్ బి టోటల్ సర్క్యులేషన్ ఏరియా మైనస్ ఫ్లోర్ ఏరియా, ఆప్షన్ సి టోటల్ ఫ్లోర్ ఏరియా మైనస్ సర్క్యులేషన్ ఏరియా, ఆప్షన్ డి టోటల్ ఏరియా ఆఫ్ ఆల్ ఫ్లోర్స్ మైనస్ వాల్ ఏరియా అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో ఇందుకు గల ఫార్ములా ఏమిటి అని అంటే ఆప్షన్ సిలో చూసినట్లయితే టోటల్ ఫ్లోర్ ఏరియా మైనస్ సర్క్యులేషన్ ఏరియా అనేది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో కార్పెట్ ఏరియా ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఫ్లోర్ ఏరియా మైనస్ సర్క్యులేషన్ ఏరియా. ఆప్షన్ సి. నెక్స్ట్, వాట్ ఈజ్ ఫుల్ ఫామ్ ఆఫ్ ఎఫ్ఎస్ఐ అని చెప్పి ఇవ్వడం జరిగింది. అనగా
ఎఫ్ఎస్ఐ ఒక పూర్తి రూపం ఏమిటి అనగా అబ్రివేషన్ ఫుల్ ఫామ్ ఏమిటి అని చెప్పి అడుగుతున్నారు. ఫస్ట్ ఆప్షన్ ఫ్లోర్ సైట్ ఇండెక్స్, ఆప్షన్ బి ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్, ఆప్షన్ సి ఫ్లోర్ స్టేర్కేస్ ఇండెక్స్, ఆప్షన్ డి ఫ్లోర్ స్టోరేజ్ ఇండెక్స్ అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ ఆప్షన్ బిలో మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఎఫ్ఎస్ఐకి కరెక్ట్ అయినటువంటి ఫుల్ ఫామ్ ఏమిటి అని అంటే ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హౌ మెనీ పర్సన్స్ రిక్వైర్ వన్ వాష్ బేసిన్ ఇన్ పబ్లిక్ బిల్డింగ్స్? బహిరంగ భవనాలలో ఎంతమందికి ఒక వాష్ బేసిన్ అవసరం అవుతుంది అని చెప్పి ఇవ్వటం జరిగింది. అనగా బహిరంగ భవనం అంటే పబ్లిక్ బిల్డింగ్స్లో ఎంతమందికి ఒక వాష్ బేసిన్ అవసరం అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఆప్షన్ ఏ 100 మెంబర్స్, ఆప్షన్ బి 150 మెంబర్స్, ఆప్షన్ సి 175 మెంబర్స్, ఆప్షన్ డి 200 మెంబర్స్ అని చెప్పి ఇచ్చారు. సో పబ్లిక్ బిల్డింగ్స్లో వాష్ బేసిన్ 100 మందికి ఒకటి సరిపోతుంది అని చెప్పి మనకు ఉంది. కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ బిల్డింగ్ ప్రొవైడ్స్ స్లీపింగ్ అండ్ కుకింగ్ ఫెసిలిటీస్? ఏ భవనం నిద్ర మరియు వంట సౌకర్యాలను అందిస్తుంది? ఏ భవనం నిద్ర మరియు వంట సౌకర్యాలను అందిస్తుంది? మన భాషలో మాట్లాడితే నిద్ర మరియు ఫుడ్ను అందించేటువంటి భవనము ఏమిటి అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో ఆప్షన్ ఏ ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ అనగా సంస్థాగత భవనం, ఆప్షన్ బి ఎడ్యుకేషనల్ బిల్డింగ్ అనగా విద్యా భవనం, ఆప్షన్ సి రెసిడెన్షియల్ బిల్డింగ్ అనగా నివాస భవనం, ఆప్షన్ డి హోటల్ బిల్డింగ్ అనగా హోటల్ భవనం. సో మనకు ఇక్కడ చూసినట్లయితే రెసిడెన్షియల్ బిల్డింగ్లో నిద్ర మరియు వంట సౌకర్యాలను మనము పొందుకోవచ్చు. రైట్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఆప్షన్ డిలో చూసినట్లయితే హోటల్ బిల్డింగ్లో కూడా మనము తినొచ్చు, అలాగే పడుకోవచ్చు. కాకపోతే పర్మనెంట్గా అక్కడ హోటల్లో ఉండదు. కాబట్టి పర్మనెంట్గా మనకు ఏ భవనం నిద్ర మరియు వంట సౌకర్యాలను అందిస్తుంది అని అంటే రెసిడెన్షియల్ బిల్డింగ్ అనేది కరెక్ట్ ఆన్సర్. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, which is the important room in residential building with respect to NBC 2005? NBC 2005 ప్రకారం నివాస భవనంలో ముఖ్యమైన గది ఏమిటి? నివాస భవనంలో ఉండవలసిన ముఖ్యమైన గది NBC 2005 ప్రకారము ఏమిటి అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఇక్కడ మనకు NBC 2005 ప్రకారము ఒక గదిలో ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్లో ముఖ్యమైనటువంటి రూమ్ ఏది అని అంటే బెడ్రూమ్. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద నార్మల్ లైఫ్ పీరియడ్ ఆఫ్ ఏ రెసిడెన్షియల్ బిల్డింగ్ విత్ కాంక్రీట్ రూఫ్ అకార్డింగ్ టు NBC? NBC 2005 ప్రకారం కాంక్రీటు పైకప్పు ఉన్న నివాస భవనం యొక్క సాధారణ జీవితకాలం ఎంత? స్లాబ్ వేసినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఆ బిల్డింగ్ యొక్క జీవితకాలము అనగా ఎంతకాలం వరకు ఆ బిల్డింగ్ పాడైపోకుండా ఉంటుంది? NBC 2005 ప్రకారము కాంక్రీటు స్లాబ్, కాంక్రీట్ రూఫ్ వేసినటువంటి బిల్డింగు ఎన్ని సంవత్సరాల పాటు ఉంటుంది అని చెప్పి ప్రశ్న. ఎన్ని సంవత్సరాల పాటు ఉంటుంది అనేది ఆప్షన్ ఏలో చూద్దాం. 50 years, ఆప్షన్ బి 75 years, ఆప్షన్ సి 100 years, ఆప్షన్ డి 110 years. సో స్లాబ్ వేసినటువంటి లేదా కాంక్రీట్ రూఫ్ వేసినటువంటి బిల్డింగ్ ఏదైతే ఉందో ఎంతకాలం వరకు అది ఉంటుంది లేదా దాని జీవితకాలం ఎంత అని అంటే కనుక 100 years. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, విచ్ గ్రూప్ ఇన్ విచ్ కస్టోడియల్
ఇన్స్టిట్యూషన్ కమ్స్? కస్టోడియల్ సంస్థ ఏ ఇన్స్టిట్యూషన్ కిందికి వస్తుంది, ఏ గ్రూప్ కిందికి వస్తుంది అనేది ప్రశ్న. కస్టోడియల్ సంస్థ ఏ గ్రూప్ కిందకి వస్తుంది అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఆప్షన్ ఏలో ఎడ్యుకేషనల్ బిల్డింగ్, ఆప్షన్ బి ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్, ఆప్షన్ సి అసెంబ్లీ బిల్డింగ్, ఆప్షన్ డి బిజినెస్ బిల్డింగ్ అని చెప్పి ఇచ్చారు. సో ఇక్కడ మనకు కస్టోడియల్ ఇన్స్టిట్యూషన్ దేని కిందకి వస్తుందని అంటే అసెంబ్లీ బిల్డింగ్ కిందకి వస్తుంది. కస్టోడియల్ ఇన్స్టిట్యూషన్ అసెంబ్లీ బిల్డింగ్ కిందకి వస్తుంది. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద అవైలబుల్ హైట్ ఆఫ్ రైజర్ ఇన్ పబ్లిక్ బిల్డింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎన్బిసి? ఎన్బిసి 2005 ప్రకారం రైజర్ యొక్క హైటు ఎంత ఉండాలి అని చెప్పి ఇవ్వటం జరిగింది. పబ్లిక్ బిల్డింగ్లో రైజర్ యొక్క ఎత్తు ఎంత ఉండాలి అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఆప్షన్ బి 15 సెంటీమీటర్స్ ఉండాలి. పబ్లిక్ బిల్డింగ్లో రైజర్ యొక్క హైట్ ఎంత ఉండాలి అని అంటే 15 సెంటీమీటర్లు ఉండాలి ఎన్బిసి 2005 ప్రకారం. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. విచ్ క్లాసిఫికేషన్ డస్ రో బిల్డింగ్ కమ్స్ ఇన్? వరుస భవనము ఏ వర్గీకరణలో వస్తుంది? వరుస భవనము ఏ వర్గీకరణలో వస్తుంది? ఆప్షన్ ఏ పబ్లిక్ బిల్డింగ్, ఆప్షన్ బి రెసిడెన్షియల్ బిల్డింగ్, ఆప్షన్ సి ఎడ్యుకేషనల్ బిల్డింగ్, ఆప్షన్ డి ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్. పబ్లిక్ బిల్డింగ్ అనగా ప్రజాభవనం, రెసిడెన్షియల్ బిల్డింగ్ అనగా నివాస భవనం, ఎడ్యుకేషనల్ బిల్డింగ్ అనగా విద్యాభవనం, ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్ అనగా సంస్థాగత భవనం. సో ఇక్కడ మనకు రో బిల్డింగ్ అనేది ఏ బిల్డింగ్ కిందకి వస్తుంది అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఆప్షన్ బిలో చూసినట్లయితే మనకు రెసిడెన్షియల్ బిల్డింగ్ కిందకి ఈ యొక్క రో బిల్డింగ్ అనేది వస్తుంది. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈస్ ద లీడ్ ఎయిర్ చార్జెస్ పర్ అవర్ నీడెడ్ ఇన్ రెస్టారెంట్ కిచెన్? రెస్టారెంట్ వంటగదిలో గంటకు లీడ్ ఎయిర్ ఛార్జీలు ఎంత ఉంటాయి అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఆప్షన్ ఏ 8, ఆప్షన్ బి 10, ఆప్షన్ సి 12, ఆప్షన్ డి 14 అని చెప్పి ఇచ్చారు. సో ఎంత ఉంటుంది అని అంటే 12 ఉంటుంది. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. విచ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద బిల్డింగ్ హ్యావ్ హైయెస్ట్ FAR పర్మిసిబుల్ అని చెప్పి ఇచ్చారు. భవనం యొక్క ఏ వర్గీకరణ అత్యధిక FARను అనుమతించింది అని చెప్పి ఇచ్చారు. సో FAR అని అంటే ఫిక్స్డ్ ఏరియా రేషియో అని అంటాం. ఏమంటాము? ఫిక్స్డ్ ఏరియా రేషియో. సో ఈ ఫిక్స్డ్ ఏరియా రేషియో అనేది ఎంత ఉంటుంది అని చెప్పి, ఎంత ఉంచాలి అని చెప్పి ఇచ్చారు. సో ఆప్షన్ ఏలో రెసిడెన్షియల్ బిల్డింగ్, ఆప్షన్ బి ఎడ్యుకేషనల్ బిల్డింగ్, ఆప్షన్ సి ఇన్స్టిట్యూషనల్ బిల్డింగ్, ఆప్షన్ డి మర్చెంటైల్ బిల్డింగ్. సో మళ్ళీ క్వశ్చన్ చదువుదాము. విచ్ క్లాసిఫికేషన్ ఆఫ్ ద బిల్డింగ్ హ్యావ్ హైయెస్ట్ FAR పర్మిసిబుల్ అన్నాడు. అంటే ఫిక్స్డ్ ఏరియా రేషియో అనేది కింద ఇచ్చినటువంటి ఏ బిల్డింగులకు ఎక్కువగా ఉంటుంది అని చెప్పించారు. ఏ బిల్డింగులకు ఎక్కువగా ఉంటుందని అంటే ఆప్షన్ డి మర్చెంటైల్ ఏరియా, అంటే వర్తక భవనము లేదా వ్యాపార భవనము అని కూడా మనము చెప్పవచ్చు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, వాట్ ఈజ్ పర్మిసిబుల్ FAR ఫర్ కమర్షియల్ బిల్డింగ్? వాణిజ్య భవనం కోసం అనుమతించదగిన FAR ఎంత అని చెప్పి లేదా ఏమిటి అని చెప్పి ఇచ్చారు. ఆప్షన్ ఏ 1.5, ఆప్షన్ బి 2, ఆప్షన్ సి 2.5, ఆప్షన్ డి 3 అని చెప్పి ఇవ్వటం జరిగింది. సో ఇక్కడ చూసినట్లయితే మనకు
వాట్ ఈజ్ పర్మిసిబుల్ FAR ఫర్ కమర్షియల్ బిల్డింగ్? ఫిక్స్డ్ ఏరియా రేషియో అనేది కమర్షియల్ బిల్డింగ్ అనగా వర్తక భవనంకి ఎంత అనుమతించారు అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఎంత అని అంటే ఆప్షన్ బిలో 2 is the right answer. Next చూద్దాం. What does laboratories comes in the underground shopping? అండర్గ్రౌండ్ షాపింగ్లో ప్రయోగశాలలు ఎక్కడ వస్తాయి లేదా దేని కిందకి వస్తాయి అని చెప్పి ఇవ్వటం జరిగింది. ఆప్షన్ ఏ మెర్చెంటైల్ బిల్డింగ్ అనగా వర్తక భవనం, ఆప్షన్ బి బిజినెస్ బిల్డింగ్ అనగా వ్యాపార భవనం, ఆప్షన్ సి ఇండస్ట్రియల్ బిల్డింగ్ పారిశ్రామిక భవనం, ఆప్షన్ డి ఎడ్యుకేషనల్ బిల్డింగ్. సో మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే ఈ యొక్క షాపింగ్ అనేది మనకు బిజినెస్కి సంబంధించింది కాబట్టి అండర్ గ్రౌండ్ షాపింగ్ అనేది ఏ బిల్డింగ్ కిందకి వస్తుంది అని అంటే బిజినెస్ బిల్డింగ్ కిందకి వస్తుంది. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ చూద్దాం. వాట్ ఈజ్ ద బేసిక్ డీటెయిల్ నీడెడ్ ఫర్ అ డిజైన్ ఇంజనీర్ వైల్ డిజైనింగ్ అసెంబ్లీ బిల్డింగ్? అసెంబ్లీ భవనాన్ని రూపకల్పన చేసేటప్పుడు డిజైన్ ఇంజనీర్కు అవసరమైన ప్రాథమిక వివరాలు ఏమిటి? అసెంబ్లీ భవనాన్ని డిజైన్ చేయాలి అని అంటే ఒక ఇంజనీర్కు తెలియాల్సినటువంటి వివరాలు ఏమిటి? ఆప్షన్ ఏ ఏరియా ఆఫ్ ప్లాట్, ప్లాట్ యొక్క ప్రాంతము. ఆప్షన్ బి నంబర్ ఆఫ్ ఫిక్స్డ్ సీట్స్, స్థిర సీట్ల సంఖ్య. ఆప్షన్ సి లొకేషన్ ఆఫ్ ప్లాట్, ప్లాట్ యొక్క స్థానము. ఆప్షన్ డి టోటల్ ఫ్లోర్ ఏరియా, మొత్తం నేల విస్తీర్ణం. ఒక అసెంబ్లీ బిల్డింగ్ని డిజైన్ చేయాలి అని అంటే డిజైన్ ఇంజనీర్కి తెలియవలసినటువంటి మొట్టమొదటి విషయము ప్రైమరీ డీటెయిల్ లేదా బేసిక్ డీటెయిల్ ఏమి అని అంటే ఆ అసెంబ్లీలో ఎన్ని సీట్లు పడతాయో చూసుకోవాలి. ఆప్షన్ బిలో చూసినట్లయితే నంబర్ ఆఫ్ ఫిక్స్డ్ సీట్స్, ఎన్ని స్థిర సీట్లు అవసరమో తెలుసుకోవాలి. ఒక డిజైన్ ఇంజనీర్ అసెంబ్లీ బిల్డింగ్ని కన్స్ట్రక్ట్ చేయబోయే ముందు లేదా ప్లాన్ గీయబోయే ముందు లేదా డిజైన్ చేయబోయే ముందు ఆ అసెంబ్లీ బిల్డింగ్లో ఎన్ని ఫిక్స్డ్ సీట్స్ అవసరమవుతాయో తెలుసుకోవాలి. ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఇవి మనకు డ్రాట్స్మ్యాన్ సివిల్లోని సెమిస్టర్ 3 మాడ్యూల్ 2 టైప్స్ ఆఫ్ బిల్డింగ్ అనేటువంటి టాపిక్ నుంచి ఉన్నటువంటి ప్రశ్నలు. సో నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ మాడ్యూల్కు సంబంధించి ప్రశ్నలు డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.